నమస్తే అన్న అందరికీ నమస్కారం. నిన్న అమెరికా యుద్ధానికి 5 రోజుల విరామం ప్రకటించిన తర్వాత ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు ఆగిపోతాయని చెప్పి అందరూ భావించామన్నమాట. అలాగే ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో అని చెప్పేసి నిన్న నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఇరాను కువైట్ దేశం పైన దాడులు కొనసాగించిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనబడుతూ ఉంది చూడండి. మంగళవారం మార్చి 24, 2026 ఈ రోజు తెల్లవారుజామున మనం చూసుకుంటే కానీ కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతం క్షిపణి దాడులకు మరియు ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లకు ప్రతిస్పందిస్తూ ఉన్నాయని చెప్పేసి మీకు వినబడే పేలుడు శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ దాడులను అడ్డుకోవడం వల్లనే సంభవిస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంబంధిత అధికారులు జారీ చేసిన భద్రత మరియు రక్షణ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ వైమానిక రక్షణ దళాలు ప్రస్తుతం శత్రువు యొక్క క్షిపణులు మరియు డ్రోన్ల ముప్పులకు ప్రతిస్పందిస్తూ ఉన్నాయి. రాత్రి కూడా మనం చూసుకుంటే కువైట్ లో 2 సార్లు సైరన్లు మోగినట్లయితే రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి మీ ప్రాంతాలలో రాత్రి వేళల్లో సైరన్లు మోగాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయంటున్నారు. కానీ ఇరాన్ ఏమో మేము చర్చలకు సిద్ధం లేదని చెబుతూ ఉంది. అమెరికా ఏమో మేము ఇరాన్తో చర్చలు జరుపుతూ ఉన్నామని చెప్పి ప్రకటిస్తూ ఉంది. ప్రస్తుతం గందరగోళ పరిస్థితి అయితే నెలకొందన్నమాట. ఏది ఏమైనా సరే కానీ అమెరికా చెప్పినట్లుగానే చర్చలు సఫలమయ్యి ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.